హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హోటల్కి వచ్చాను. ఈ హోటల్లో చాలా చాలా బాగుంటుందండి, అందుకే నేను తింటానికి వచ్చాను. ఓకే. ఈసారి హోటల్ అండి చాలా చాలా బాగుంటుంది. మా ఇంటికి దగ్గరలోనేనండి, తినడానికి వచ్చాను. రాజు వచ్చాడండి, రాజు ఇప్పిస్తున్నాడు. నువ్వు కనుక ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే చెప్తాను నీ సంగతి. మరి డబ్బులు ఎంత కావాలి? నీతో పాటు తింటాం కదా. హాయ్ అండి, బాయ్ అండి. పూరి తింటున్నానండి ఇవాళ. ఓకే, చూసారు కదా. అమ్మా ఒకటి తింటావు, రెండు తింటావు. నువ్వేంటి తింటున్నావు? నువ్వెందుకు ఇంటి దగ్గర మింగేస్తావు? మళ్ళీ పూరి తింటావా? నువ్వు సరే, ఇంటి దగ్గర తినేసి వచ్చాడు, మళ్ళీ పూరి తింటాయండి. తీసుకోక పూరి. మేము వీడియో తీసి 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 సంపాదించి సంపాదించి బీరులో దాచేసుకుంటాడు. వీడియోలు తయారేస్తున్నాను. ఏం చేస్తాను గైస్, మాట మేము హోటల్ పెట్టుకున్నాం గైస్. నువ్వు ఎన్ని వీడియోలు తీస్తున్నాను కూడా ఎక్కడున్నాను నేను. నా ఫోనే తీస్తున్నాను. సీతానగరం చాలా తేడా చేసిందండి. సాహిత్య ఆ ఫ్రెండ్స్ కేకేసి తీసుకెళ్ళారండి. ఒంటరిగా ప్రయాణం చేద్దామా ఎక్కడికి అన్నారు. సరేనండి అన్న. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి కూడా తీసుకెళ్ళి 2 రోజులు ఉంచారండి. ముందు వాళ్ళు కూడా అడిగారండి, పాప వాళ్ళ పాప తీసుకెళ్ళలేదండి. వాళ్ళ పాప షూటింగ్లు అవి చేస్తుందని ఆవిడకి వద్దు ఇష్టం లేదు అన్నారు. అమ్మాయి ఇక్కడికి వచ్చేసి ఉండండి, 2 ఫ్లోర్లు ఉన్నాయి, పై ఫ్లోర్ నదికి చెప్తారంటండి, అన్ని డెకరేషన్ చేస్తారు, మీరు వచ్చి ఉండండి అన్నారు. సాయిత్ అన్నాడు, ఒక 5,000 కట్టు అంటాడు. 5,000 కట్టు అక్కడే ఉంటాను కదా అన్నాను. ఊరికి సరదాగా అంటాడమ్మా, కనకం 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 అంటున్నావు, మేము తెగను వేసుకుంటున్నాం వాళ్ళ అమ్మ నేను కూడా అన్నారు. చాలా మంచోళ్ళండి. మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ముందు మా పెళ్ళి ముందు అలాగే ఉన్నదండి. చాలా చాలా సంతోషం అండి. బండి వచ్చిన వల్లనే నీరసం వచ్చింది. మిరియాల గుడి నుంచి వాళ్ళ నాన్న బండి తీసుకుని వచ్చాడండి. రాత్రి 2 పిలుస్తానని చెప్తాడు. 2 పిలుస్తాను రాజు చెప్తాను. నువ్వు ఇచ్చేవి చెబుతానులే. చేస్తే ఫోన్పే. రాజు 2,000 ఇవ్వటానికి వచ్చి 16 వీడియోలు తీసుకుంటాడు. ఏం చెప్పండి
అందరూ అలాగే నన్ను అందరూ నెత్తి మీద చెంగు గొలికెత్తున్నారండి, ఇలా ఇలా పెయిన్ గొలికినట్టు గొలికెత్తున్నారండి. ప్రేస్తున్నట్టు ఆగండి. రాజు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి వచ్చారండి 2000 కూడా. తర్వాత కూడా 2000 వేస్తాను, 1500 ఏడుకుంటున్నాను. 2000 వేస్తారేంటండి. తర్వాత కూడా ఓ సీన్ బయటకు తీసుకెళ్ళి పొట్టలు అవి ఇవి పెట్టించడానికి అవి కూడా చేస్తున్నారంట. చూద్దాం, చూసాక మీకు నేను చెప్తానండి. నేను ప్రశాంతంగా తిన్నవా లైవ్ వస్తలేదు. మేము అసలు పెట్టడమే మనసు. సుబ్బీలు వస్తలేదు కదా, కూర బాగుంది. మళ్ళీ 1 గంట వరకు భోజనం అక్కర్లేదండి. నాకు పూరి అంటే చాలా ఇష్టం అండి. ఏమని మీరు రావట్లేదు తిడుతున్నాడు. తొందర పడుతుంది, వస్తారు తొందరకు. చాలా నీరసంగా ఉన్నదండి. ఇలా గుమ్మలు అడుగు పెట్టేశానండి. అప్పుడే వీడియోలకి రెడీ అయిపోయాడండి నల్లబాబు. 2000 తెచ్చాడేంటండి, చూద్దాం. నీకేమన్నా కోల్పోయి కూడా చాలా డబ్బులు ఇవ్వాలని చేస్తున్నాను కదా. క్యాష్ ఇవి. ఇదాక ఒకసారి తినేసాడండి, మళ్ళీ తినడానికి వచ్చేసాడు. తింటున్నావు కదా, మందులు తింటున్నా. కానీ ఒక ఆనందాన్ని తీసుకెళ్ళినప్పుడు డబ్బులు ఆనందంగా సంతోషంగా ఇచ్చేయాలి. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అంతేగాని 7 రోజులు ఇస్తే జయం కలగదు. పోతే పోతే మమ్మ నువ్వు బాగుంది, చల్లగా ఉంది. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఒకదాన్ని కాదు. అమ్మ కూర వేసుకోవడానికి వెళ్ళింది. ఉండండి గ్యాంగ్స్, పూరి కూర వేసుకొచ్చుకుంటారు అమ్మ. హాయ్ హాయ్ అండి. ఒంట్లో బాగుంటలేదు, నేను ఇంటికి వెళ్ళాక లైవ్ పెడతాను. లైవ్లో మాత్రం ఏమంటున్నారంటే జనాలు